చంద్రబాబు దురదృష్టితో ఆలోచిస్తారు. ఆయన విజనరీ రాష్ట్రానికి ఎంతో అవసరమని చంద్రబాబు సత్యమని నారా భువనేశ్వరి అన్నారు. 4 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా రామకుప్పం మండలం చెల్దిగానిపల్లి వద్ద మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. సీఎం సతీమణికి మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మహిళల ఎదుగుదల రాష్ట్రానికి దేశానికి ఎంతో అవసరమని భువనేశ్వరి అన్నారు. మహిళలు ఎప్పుడు ఉన్నత స్థితికి చేరుకుంటారో అప్పుడే అన్ని విధాల సమాజం అభివృద్ధి చెందుతుందని గట్టిగా నమ్మే వ్యక్తి చంద్రబాబు అని భువనేశ్వరి చెప్పారు. కరువు లేని కుప్పం, సంతోషమైన కుప్పం చంద్రబాబు కల. గత పాలకుల దృష్టపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడాలన్న సంకల్పంతోనే రాష్ట్ర ప్రజల కోసం ఓర్చుకున్నారన్నారు. గత పాలకులు రాష్ట్రాన్ని 10 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లారు. మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తెచ్చేందుకు చంద్రబాబు చాలా శ్రమిస్తున్నారని భువనేశ్వరి అన్నారు. ప్రతి కార్యకర్త శ్రమించి పార్టీని గెలిపించి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారని భువనేశ్వరి తెలిపారు. ఎదుర్కొన్నా కూడా నేనున్నాను, ఆ ధైర్యం ఇచ్చి వెళ్ళటానికి నేను వచ్చాను. సో మరొక్కసారి ఇక్కడికి వచ్చిన మహిళలకి మరొకటి, కరువు లేని కుప్పం, కరువు లేని ఆంధ్రప్రదేశ్. తెలుగుదేశం కార్యకర్తల వల్లే ఒక లీడరు ముందుకి నడవగలడు, కానీ అతనికి 10 మంది పక్కనుంటే ఆ ధైర్యం ఇస్తే అది వేరు. అది మీరు, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మీరు ఇచ్చింది. దాంతో ఆయన ఆ రాక్షసులతో పోరాడగలరు. ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అనేది ఆయన తీసుకుని రాగలరు. ఇప్పుడు ప్రజల మనిషి, ప్రజల శ్రేయోభిలాషి గురించే ఆలోచిస్తాం. ఆయన ఎప్పుడు కుటుంబాన్ని గురించి ఆలోచించరు. కుటుంబంకి ఏం వస్తుంది లాభం అనేది ఎప్పుడు ఆలోచించరు. అందుకే అంటాను, మహిళలు ఒక అడుగు వెనక్కి వెయ్యకూడదు. మీ హక్కు మీరు పోరాడాలి అనేది. ఎదుర్కొన్నా కూడా నేనున్నాను, ఆ ధైర్యం ఇచ్చి వెళ్ళటానికి నేను వచ్చాను. సో మరొక